జగదాత్రి శ్రీవల్లి అక్కడ పెట్టిన సుహాసిని ఫోటోని చూడబోతూ ఉండగా ఈ ఫోటో ఎవరిది అని అనుకుంటూ చూడబోతూ ఉండగా తన మొబైల్ రింగ్ అవుతుంది. మేడం, నేను సంధ్యని, కేడి సిస్టర్ మధు గారిని ఎవరో కిడ్నాప్ చేశారు అని సంధ్య చెప్పగానే వాట్ అని గట్టిగా అరుస్తుంది దాత్రి. నేను ఫాలో అవుతున్నాను మేడం, మీరు తొందరగా వచ్చేయండి మేడం అని సంధ్య చెప్పి కాల్ కట్ చేస్తుంది. పరుగున కేదార్ దగ్గరికి వస్తుంది దాత్రి. ఏమైంది, శ్రీవల్లితో మాట్లాడావా అని కేదార్ అంటూ ఉండగా లేదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైంది దాత్రి అని అడుగుతుండగా మాధురిని ఎవరో కిడ్నాప్ చేశారంట, సంధ్య ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని జగదాత్రి చెప్తూ ఉండగా అసలే ప్రెగ్నెంట్, పద తొందరగా కాపాడుకుందాం అని కేదార్ జగదాత్రి ఇద్దరు స్టార్ట్ అవుతారు. కార్లో ఉన్న రివాల్వర్స్ని తీసుకొని ఇక యాక్షన్లోకి దిగిపోతారు. అసలు ఏం జరిగింది అంటే వంశీతో పాటు వెళ్తున్న మధు రోడ్ పైన కార్ ఆపేయమంటుంది. ఎందుకు ఇక్కడ ఆపమంటున్నావు అని వంశీ అడుగుతుండగా నాకు ఫ్రూట్స్ కావాలి అంటుంది మధు. నేను వచ్చేటప్పుడు తెస్తానులే, నాకు వర్క్ ఉందని చెప్తున్నాను కదా, ఇక్కడెక్కడ ఫ్రూట్ షాపులు లేవు కదా అని అంటూ ఉంటాడు వంశీ. అదిగో అక్కడుంది అని చెప్తూ ఉంటుంది మధు. ఇప్పుడు యూటర్న్ తీసుకొని వెళ్ళేంత టైం లేదు, నాకు వర్క్ ఉందని చెప్తున్నాను కదా అని వంశీ అంటూ ఉండగా లేదు, డాక్టర్ నన్ను ఫ్రూట్స్ తినమంది, మీరు మర్చిపోతారు, నాకు తెలుసు కదా, నన్ను ఇక్కడే దించేయండి, నేను ఫ్రూట్స్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది మధు. జాగ్రత్త మరి అంటూ దింపేసి వంశీ వెళ్ళిపోతాడు. ఇక అదే రోడ్లో విక్కీ అమ్మాయిల కోసం కాచుకొని ఉన్న యమకింకరులాగా ఉంటాడు. ఇక ఏంట్రా ఈరోజు అమ్మాయిలు కనిపించట్లేదు అని అనుకునే టైంలోనే మాధురి రోడ్ క్రాస్ చేసి అటువైపుగా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు కలర్ వచ్చిందిరా అని మాధురిని చూసి వెటకారంగా విక్కీ అనగానే ఒళ్ళెలా ఉంది, ఏం మాట్లాడుతున్నావు అని మధు వాడిపైకి గొడవకి వెళ్తుంది. ఇక దాంతో ఇప్పుడే బాగుందే, నీకంతా చూపిస్తానురా అంటుండగా ఏం మాట్లాడుతున్నావురా, ఎవరిని చూసి ఏమంటున్నావు, నేనెవరినో తెలుసా అని అంటూ ఉంటుంది మధు. దాంతో మొత్తం చూపిస్తావా అని అంటూ నీచంగా మాట్లాడుతూ ఉంటాడు విక్కీ. దాంతో చెప్పు తీసి లాగిపెట్టి కొడుతుంది మధు. నన్నే కొడతావా, నీకు ఇప్పుడు చూపిస్తా అని అంటూ మధుని కిడ్నాప్ చేసి కార్లో ఎక్కించి తీసుకెళ్తూ ఉండగా అక్కడే ఉన్న సంధ్య చూసి జేడీకి కాల్ చేస్తుంది. మేడం, నేను ఫాలో అవుతున్నాను, తొందరగా రండి అని అంటూ ఉంటుంది సంధ్య. రమ్యకి కాల్ చేసి సంధ్య ఫోన్ సిగ్నల్స్ని ట్రేస్ అవుట్ చేయమని చెప్తూ ఉంటుంది. రమ్య చెప్తూ ఉండగా ఫాలో అవుతారు జేడీ, కేడి. ఇక నువ్వెంత అరిచి గీ పెట్టినా కూడా నిన్ను కాపాడే వాళ్ళు ఉండరు, నువ్వు నోరు మూసుకో, తర్వాత ఎనర్జీ కావాలి, లేదంటే ఇబ్బంది పడతావు అని విక్కీ వెకిలిగా అంటూ ఉంటాడు. ఇక సంధ్య ఫాలో అవుతూ ఉంటుంది. ఇక ఒక గెస్ట్ హౌస్కి వెళ్ళగానే సంధ్య ఫాలో అవుతుందని గమనించిన విక్కీ దాన్ని కూడా కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తాడు. ఇక లోపలికి వెళ్ళాక కార్ తిప్పి పంపించేయమని, డోర్స్ క్లోజ్ చేయమని చెప్తాడు విక్కీ. మేడం, సంధ్య సిగ్నల్స్ కట్ అయ్యాయి అని అంటూ ఉండగా లొకేషన్ పెట్టు అంటుంది జేడీ. ఇంకొక 3 కిలోమీటర్స్ తర్వాత హోమ్ మినిస్టర్ గెస్ట్ హౌస్ ఉందని రమ్య ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే లొకేషన్ సెండ్ చేయమని అక్కడికి బయలుదేరుతారు జేడీ, కేడి. ఇక లోపలికి వెళ్ళాక మధుని సోఫాలోకి విసిరేసి నీకు తోడుగా ఇంకొకటి రాబోతుంది అని విక్కీ వెకిలిగా అంటూ ఉంటాడు. ఎలాగైనా మధుని కాపాడాలని రివాల్వర్ తీసుకొని గోడ దూకి లోపలికి ఎంటర్ అవుతూ ఉండగా సంధ్యని పట్టుకొని మనుషులు విక్కీ కాళ్ళ దగ్గర పడేస్తారు. ఇక మధు నోటికి ప్లాస్టర్ ఉండగా చూసి విక్కీని అక్కడ చూసి నువ్వేనా ఇంత నీచానికి తెగబడ్డావా అని సంధ్య అంటూ ఉంటుంది. నువ్వు ఆ జేడీ టీమా అని అడుగుతూ ఉంటాడు విక్కీ. అవును, ఇప్పుడు నీ చావు మా మేడం చేతుల్లోనే అంటూ ఉండగా అది వచ్చేదాకా నువ్వు బ్రతుకుందామనే అని అంటూ ఉండగా ఇక విక్కీకి రివాల్వర్ గురిపెడుతుంది సంధ్య. ఏంటే చంపేద్దామనే అంటూ ఉండగా వెనకాల నుండి సంధ్య తలపై ఒక్కడు గట్టిగా బాధేస్తాడు. దాంతో మూర్ఛిల్లి కింద పడిపోతుంది సంధ్య. అప్పుడు నిన్ను చంపడానికి మనసు రావట్లేదే అని అక్కడున్న టీపాయికి సంధ్య తలనేసి బాదుతూ ఉంటాడు విక్కీ. తలనొప్పితో రక్తం కారుతూ అక్కడ పడిపోతుంది సంధ్య. ఇక హెడ్ వస్తే మధు, లేదంటే ఇది అని అంటూ హెడ్ టైల్ వేసి ఫస్ట్ సంధ్య రావడంతో దీన్ని రూమ్లోకి షిఫ్ట్ చేసి దాన్ని గెస్ట్ హౌస్లో ఒక స్టోర్ రూమ్లో బంధించరా అని చెప్పి
ఇక సంధ్యపై పడిపోవడానికి వెళ్ళిపోతాడు విక్కీ. ఇక మా మేడంలో నీ చావు తప్పదురా అని సంధ్య అంటూ ఉంటుంది. ఇక జేడీకేడి లోపలికి ఎంటర్ అవుతారు. కార్ కనిపించట్లేదు అంటుండగా తీసేసినట్టున్నారు, లోపలికి ఎంటర్ అవ్వాలి, సంధ్య కూడా ప్రమాదంలో ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది జేడీ. ఇక పైన తన కోట్ తీసేసి సంధ్యపై పడిపోబోతూ ఉండగా ఎవరో డోర్ కొట్టిన సౌండ్ వినడంతో ఏంట్రా డిస్టర్బ్ చేయొద్దన్నాను కదా అని విక్కీ అంటూ ఉండగా జేడీ వాళ్ళు వచ్చినట్టున్నారు అని అంటూ ఉంటారు ఒక మనిషి. ఇక దీన్ని దాచేయండి అని బెడ్ కింద సంధ్యని దాచేసి విక్కీ కిందికి వస్తాడు. అప్పుడే డోర్లు బద్దలు కట్టుకొని జేడీకేడీలు లోపలికి వస్తారు. ఎందుకు తన్నారు డోర్స్ అంటూ ఉండగా ఇంతసేపు ఎందుకు తీయలేదు అని అంటూ ఉంటారు జేడీకేడీ. గుర్రమాట ఆడుతున్నాం అని రౌడీలు చెప్తూ ఉండగా ఇక పిచ్చివాడిలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు విక్కీ. అప్పుడు మీరు వెళ్ళిపోండి అని పిచ్చిగా మాట్లాడుతుండగా జేడీ లాగి పెట్టి కొడుతుంది. మా అమ్మకి చెప్తా, నన్ను కొట్టావు కదా అంటూ ఉండగా సరిపోలేదా అని కేడీ కూడా ఒక్కటి పీకుతాడు. వెళ్ళి చెప్పుకో అంటూ సర్చ్ కేడీ అని జేడీకేడీలు వెతకడం మొదలు పెడతారు. ఇక విక్కీ హోమ్ మినిస్టర్కి కాల్ చేస్తూ ఉంటారు. ఇక హోమ్ మినిస్టర్ అడ్డు తలుగుతుందా, మాధురిని ఎలా సేవ్ చేస్తారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.